గుమగుమలాడే గుమ్మడికాయ పులుసు చేస్తున్నానండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వంట. ఈజీ అండ్ టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. వంట బద్ధకమైనప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఒక ప్యాన్‌లో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని, స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వాలి. దీంట్లో లెమన్ సైజ్ చింతపండు రసము, సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్ ఇవి మరిగే లోపల ఒక బేస్ తయారు చేసుకుందాము. ఒక బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని, లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని, ఈ బేస్‌ని చింతపండు పులుసులో వేసుకొని చక్కగా మరగనివ్వాలి. దీంట్లో మీడియం సైజుగా కట్ చేసుకున్న పంకిన్ ముక్కలని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఉడకనివ్వాలండి. దీనిపైన ఒక ఫోమ్ లాగా వస్తుంది, దాన్ని తీసేస్తూ ఉండండి. ఈ ముక్కలన్నీ చక్కగా ఉడికిన తర్వాత మనం ఒక తాలింపు పెట్టుకుందాము. ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని క్యూమన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్, కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీస్, గార్లిక్, స్ప్లిట్ మినపప్పు, హింగ్ ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత చక్కగా ఆ పులుసులో యాడ్ చేసుకొని కాస్తంత కొత్తిమీర వేసుకొని పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి బెల్లం వేసుకొని ముద్దపప్పుతో నెయ్యితో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మోర్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.